హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం చూడబోయే టాపిక్ టెక్స్ట్ సర్చ్ అల్గోరిథం. సో టెక్స్ట్ సర్చ్ అల్గోరిథం అనేది మనకి ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ సిస్టంలో 5th యూనిట్లో ఫస్ట్ టాపిక్. సో ఇప్పటి వరకు మనం చూసిన ప్రతిదీ కూడా ఒక ఇన్ఫర్మేషన్ని రిట్రీవ్ చేసుకోవటానికి ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నిక్ చూసాము, ర్యాంకింగ్ చూసాం. సో డాక్యుమెంట్స్ని మనం ఎంత ఫాస్ట్గా సెర్చ్ చేసుకోవచ్చు, ఫిల్టర్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా డిఫరెంట్ టెక్నిక్స్ అన్నీ మనం ఇప్పటి వరకు చూడడం జరిగింది. ఇక్కడి నుంచి ఏంటంటే ఫస్ట్ మనం చేసుకునే స్టెప్, టెక్స్ట్ని మనం సర్చ్ చేయాలి అంటే అందులో ఎన్ని టెక్నిక్స్ ఫాలో అవుతాము, ఏ టెక్నిక్లో టెక్స్ట్ని ఎలా సర్చ్ చేస్తాము. సో ఒక పెద్ద సెంటెన్స్ ఉన్నప్పుడు ఆ సెంటెన్స్లో పర్టికులర్ టెక్స్ట్ని మనం ఎలా సర్చ్ చేస్తాం, ఇదంతా కూడా ఫస్ట్ మనం 5th యూనిట్లో నేర్చుకునే కాన్సెప్ట్. సెకండ్ కాన్సెప్ట్ వచ్చేసరికి మల్టీమీడియా కాన్సెప్ట్. మల్టీమీడియా అనగానే మనకి ఏంటి, ఇమేజెస్, వీడియోస్ అండ్ డిఫరెంట్ ఆడియో ఫైల్స్, ఇవన్నీ కూడా నెక్స్ట్ కేటగిరీ. సో అవి మనం ఒక సర్చింగ్లో రిట్రీవల్ చేసుకోవాలి ఇన్ఫర్మేషన్ కింద అంటే ఎలా ఫిల్టర్ చేస్తాము, నెంబర్ ఆఫ్ ఇమేజెస్లోంచి మనకి కావాల్సిన ఇమేజ్ని ఎలా ఫిల్టర్ చేస్తాం, ఇదంతా కూడా మనకి నెక్స్ట్ స్టెప్ అనమాట. సో ఫస్ట్ టెక్స్ట్ గురించి చూద్దాం. ఈరోజు మనం క్లాస్లో చెప్పుకునేది ఏంటంటే టెక్స్ట్ సర్చ్ అల్గోరిథమ్స్కి సంబంధించిన జస్ట్ ఇంట్రడక్షన్, అంటే అసలు టెక్స్ట్ సర్చ్ అంటే ఏంటి అనేది ఈరోజు చూద్దాం. నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి దానికి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ అల్గోరిథం వన్ బై వన్ మనం విత్ ఎగ్జాంపుల్స్తో క్లియర్గా చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఒక టెక్స్ట్ఫుల్ డేటాబేస్ అనేది ఉంది. ఆ టెక్స్ట్ఫుల్ డేటాబేస్లో యూజ్ చేసే టెక్నిక్స్ 3 టెక్నిక్స్. ఆ 3 టెక్నిక్స్ యూజ్ చేస్తూ మనం టెక్స్ట్ని రిట్రీవ్ చేసుకుంటాం. ఆ 3 టెక్నిక్స్ ఏంటి అంటే స్ట్రీమింగ్, వర్డ్ ఇన్వర్షన్ అండ్ మల్టీ అట్రిబ్యూట్ రిట్రీవల్. అందులో ద మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నిక్ ఈజ్ ఫుల్ టెక్స్ట్ స్కానింగ్ అంటాం అండ్ స్ట్రీమింగ్ అంటాం. వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది సెమిస్టర్ ఎగ్జామ్స్. సో ఇప్పుడు ఈ టెక్స్టువల్ సర్చ్ అల్గోరిథమ్స్ ఈ 3కి యూజ్ చేసే బిఫోర్గా మనం యూజ్ చేసే టెక్నిక్స్ జనరల్లీ ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో చూసాం. ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్లో కూడా మనం కొన్ని సెంటెన్సెస్లో నుంచి స్ట్రింగ్స్ని ఫైండ్ అవుట్ చేయాలి అన్న, డాక్యుమెంట్స్ని ఫైండ్ అవుట్ చేయాలన్న మనం డిఫరెంట్ టెక్నిక్స్ యూజ్ చేసి ఇండెక్సెస్ క్రియేట్ చేసాం. ఆ ఇండెక్సెస్తో మనం డేటాని రిట్రీవ్ చేసుకోవడానికి ట్రై చేసాం. సో అలాంటి ఇండెక్సెస్ అనేది ఫస్ట్ యూజ్ చేసిన మెకానిజం అయితే, ఇప్పుడు సర్చింగ్ టెక్స్ట్ కోసం మనం తీసుకునేది ఫ్రీక్వెంట్గా యూజ్ చేసేది స్ట్రీమింగ్, అంటే ఫుల్ టెక్స్ట్ స్కానింగ్. ఈ స్ట్రీమింగ్ అల్గోరిథం అనేది ఇప్పుడు ప్రెజెంట్ యూజ్ చేసే సర్చ్ టెక్నిక్. ఓకే, సో జనరల్గా మనం క్వరీస్ ఎంటర్ చేసేటప్పుడు ఒక క్వరీ ఒక యూజర్ ఎంటర్ చేస్తారు. అంటే ఎట్ ఏ టైం వన్స్ మనం యూజర్ నుంచి క్వరీని యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆ క్వరీని మనం ప్రాసెస్ చేసుకుంటూ డేటాను రిట్రీవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. బట్ ఈ స్ట్రీమింగ్లోకి వచ్చేసరికి టెక్స్ట్ స్కానింగ్ సిస్టంలో 1 or more యూజర్స్ అనేవాళ్ళు క్వరీని ఎంటర్ చేసే ఛాన్స్ అనేది ఇస్తున్నాం. సో దట్ ఈస్ ద ఫస్ట్ అడ్వాంటేజ్ ఇన్ టెక్స్ట్ సర్చ్ అల్గోరిథం. అయితే అసలు ఇండెక్సింగ్ నుంచి మనం టెక్స్ట్ స్కానింగ్కి ఎందుకు వచ్చాం, అసలు ఇండెక్సింగ్లోకి సంబంధించిన లిమిటేషన్స్ ఏంటి, అంటే దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏంటి, మనం ఎప్పుడైతే కొన్ని వర్డ్స్ని సర్చ్ చేస్తామో వాటిని కొన్ని సిచ్యువేషన్స్లో అక్కడ స్టాప్ చేయాల్సి ఉంటుంది. అంటే సర్చ్ ఫర్ స్టాప్ వర్డ్స్, ఏవైతే స్టాప్ వర్డ్స్ ఉంటాయో వాటిని ఎస్పెషల్గా సర్చ్ చేసుకుంటూ వెళ్తాం. అండ్ ఎగ్జాక్ట్ మ్యాచెస్ ఎప్పుడైతే మనం రీచ్ చేస్తామో దట్ ఈ సర్చ్ ఫర్ ఎగ్జాక్ట్ మ్యాచెస్ వెన్ స్టెమ్మింగ్ ఈజ్ పెర్ఫార్మడ్. సో అలా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి మనకి ఇండెక్సింగ్లో విత్ టెక్స్ట్ సర్చ్ అల్గోరిథంకి రావడం వల్ల మనం ఏం చేస్తున్నాం, టెక్స్ట్ సర్చ్ అల్గోరిథంలో స్టెమ్మింగ్కి ప్రిఫరెన్స్ అనేది ఇస్తున్నాం. సో ఇక్కడ ఎప్పుడైతే ఒక కంప్లీట్ సెంటెన్స్ అనేది మనం సర్చింగ్ చేద్దాం అనుకుంటున్నామో అలాంటప్పుడు మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలి అంటే డెఫినెట్గా మనం స్ట్రీమింగ్కి వెళ్ళిపోవాలి. సో అలా లెంగ్దీ సెంటెన్సెస్లో మనకి ఫుల్ టెక్స్ట్ ఒకవేళ మనం స్కాన్ చేయాలి, ఫుల్ టెక్స్ట్లో మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ యూజ్ చేసే సర్చ్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే కంప్లీట్గా మొత్తం మన డేటా స్టోరేజ్ అంతా, టెక్స్ట్ స్టోరేజ్ అంతా చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ హిట్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో, ఓన్లీ హైలైటెడ్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే మనం సర్చ్ చేసుకుంటూ వెళ్తాం. బట్ ఇండెక్స్ సిస్టమ్కి వచ్చేసరికి కంప్లీట్ క్వరీని మనం ప్రాసెస్ చేసుకుని, అంటే అసలు ఫస్ట్ హిట్ టర్మ్స్ని మనం రివ్యూ చేసుకునే ముందే, అంటే రిలవెన్స్ ఫీడ్బ్యాక్లో కూడా మనం ఫీడ్బ్యాక్ తెచ్చుకునే ముందే మనం క్వరీని అంతా ప్రాసెస్ చేసేసాం. సో అలా కంప్లీట్ క్వరీని ప్రాసెస్ చేసిన తర్వాత మనం అవైలబుల్గా ఉన్న హిట్స్ని యూజ్ చేసుకుంటూ డేటాను రిట్రీవ్ చేసుకుంటాం. బట్ ఇక్కడ స్ట్రీమింగ్ సిస్టమ్కి వచ్చేసరికి మనం ఫస్టే చాలా యాక్యురేట్గా షార్ట్ కట్లో వెళ్తూ
మనం ఫైండ్ అవుట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఇక్కడ కంపారిటివ్లీ రిమైనింగ్ వాటితో పోలిస్తే మనకిచ్చే సర్చ్ స్టేటస్ అనేది చాలా యాక్యురేట్గా ఉంటుంది. అవన్నీ కూడా మీరు అడ్వాంటేజెస్గా ఇక్కడ చెప్పచ్చు. అండ్ దీనికి సంబంధించిన నెక్స్ట్ కాన్సెప్ట్ నెక్స్ట్ ఒక చిన్న డయాగ్రామ్లో చూద్దాం. టెక్స్ట్ స్ట్రీమింగ్ ఆర్కిటెక్చర్. సో మన దగ్గర డేటాబేస్ ఉంది, టర్మ్ డిటెక్టర్, క్వరీ రిజాల్వర్, యూజర్ ఇంటర్ఫేస్. సో ఫస్ట్ ఎవరెవరు ఏ వర్క్ చేస్తారు. డేటాబేస్లో మనకి టోటల్ టెక్స్ట్ కంటైనింగ్ అంతా టెక్స్ట్ స్టోరేజ్ అంతా ఉంది అనుకుందాం. సో నెక్స్ట్ టర్మ్ డిటెక్టర్ ఏం చేస్తుంది అంటే all of the terms being searched and also contain the logical between the items. సో ఇక్కడ టర్మ్ డిటెక్టర్లో మొత్తం మీరు ఏవైతే టర్మ్స్ సెర్చ్ చేద్దాం అనుకుంటున్నారో వాటి మధ్యలో ఉన్న లాజికల్ రిలేషన్షిప్స్తో కంబైన్డ్గా ఈ టర్మ్ డిటెక్టర్ అనేది టర్మ్స్ని డిటెక్ట్ చేసుకుంటుంది ఫ్రమ్ ది డేటాబేస్. నెక్స్ట్ ఇది ఎవరికి అవుట్పుట్ ఇస్తుంది, క్వరీ రిజాల్వర్కి అవుట్పుట్ ఇస్తుంది. సో క్వరీ రిజాల్వర్కి ఇక్కడ ప్రాసెస్ చేసిందంతా ఇక్కడ అవుట్పుట్ ఇచ్చిన తర్వాత క్వరీ రిజాల్వర్ ఏం చేస్తుంది అంటే మళ్ళీ ఒకసారి ప్రాసెస్ చేస్తుంది. సో క్వరీ రిజాల్వర్ వర్క్ ఇట్ యాక్సెప్ట్ ద సర్చ్ స్టేట్మెంట్స్ ఫ్రమ్ ది యూజర్స్. సో ఇక్కడ మనం టర్మ్ డిటెక్టర్కి వచ్చిన తర్వాత మళ్ళీ యూజర్ ఎలా వచ్చారు అనుకుందాం. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, యూజర్ ఇంటర్ఫేస్ నుంచి క్వరీ రిజాల్వర్కి డబుల్ యారో ఉంది, క్వరీ రిజాల్వర్ నుంచి టర్మ్ డిటెక్టర్కి డబుల్ యారో ఉంది, కానీ డేటాబేస్ నుంచి టర్మ్ డిటెక్టర్కి ఓన్లీ సింగిల్ యారో. అంటే మనం క్వరీ రిజాల్వర్ యూజర్తో కాంటాక్ట్ అవుతుంది, టర్మ్ డిటెక్టర్తో కాంటాక్ట్ అవుతుంది. సో వన్ వేలో చూస్తే టర్మ్ డిటెక్టర్ నుంచి వచ్చిన అవుట్పుట్ అనేది క్వరీ రిజాల్వర్కి వస్తుంది అండ్ సేమ్ టైం యూజర్ నుంచి ఇన్పుట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో దట్స్ వై క్వరీ రిజాల్వర్ ఏం చేస్తుంది, ఇట్ యాక్సెప్ట్ ద సర్చ్ స్టేట్మెంట్స్ ఫ్రమ్ ది యూజర్. అంటే యూజర్ నుంచి సర్చ్ స్టేట్మెంట్స్ తీసుకుంటుంది అండ్ లాజికల్గా వాటి మధ్యలో కనెక్షన్ లాజిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది అండ్ సర్చ్ టర్మ్స్ అండ్ పాస్ ద సర్చ్ టర్మ్స్ టు ది డిటెక్టర్. దెన్ మనకి ఇక్కడ యూజర్ ఇంటర్ఫేస్, క్వరీ రిజాల్వర్ అండ్ టర్మ్ డిటెక్టర్. సో దాని నుంచి మళ్ళీ మనకి టర్మ్ డిటెక్టర్కి పాస్ చేస్తుంది. ఇట్ యాక్సెప్ట్ రిజల్ట్ ఫ్రమ్ ద డిటెక్టర్. ఎప్పుడైతే టర్మ్ డిటెక్టర్ నుంచి అంటే ఇటు సైడ్ నుంచి టర్మ్ డిటెక్టర్ నుంచి అవుట్పుట్ అనేది తీసుకుందో ఇట్ డిటర్మైన్స్ విచ్ క్వరీస్ ఆర్ సాటిస్ఫైడ్. అది రివర్స్లో థింక్ చేస్తుంది. అంటే అసలు క్వరీస్ అనేవి ఏవి డిటర్మైండ్ అయినాయి, ఏవి సాటిస్ఫై అయినాయి అండ్ ఏ ఐటమ్స్ వాటి యొక్క పాసిబిలిటీస్ ఏంటి అదంతా చెక్ చేస్తుంది. సో మీరు డయాగ్రామ్ మస్ట్ అండ్ షుడ్గా డ్రా చేయాలి. టర్మ్ డిటెక్టర్ అనేది ఇన్పుట్ డేటాబేస్ నుంచి తీసుకుని క్వరీ రిజాల్వర్కి సెండ్ చేసిన తర్వాత క్వరీ రిజాల్వర్లో ఏవి క్వరీ పాసిబిలిటీస్ ఉన్నాయో చూడటం అనేది వన్ స్టెప్ అయితే, యూజర్ ఇంటర్ఫేస్ నుంచి తీసుకున్న టర్మ్స్ క్వరీ రిజాల్వర్ టర్మ్ డిటెక్టర్కి పాస్ చేయడం అనేది అనదర్ స్టెప్. సో 2 కేటగిరీస్లో మనం యూజ్ చేస్తాం. సో ఏది జరిగినా ఫైనల్గా information passed to the user interface that will continuously updating the search status. అంటే కంటిన్యూస్ గా మనం ఇలా ప్రాసెస్ చేస్తూ యూజర్ కి ఇన్ఫర్మేషన్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. సో అలాగా ఇక్కడ మనం చేసేటప్పుడు 2 అప్రోచెస్ అనేది డేటా స్ట్రీమ్ ద్వారా పెర్ఫామ్ చేస్తున్నాం. దట్ ఈస్ ద ఫస్ట్ వన్, కంప్లీట్ డేటాబేస్ ఈస్ బీయింగ్ సెంట్ టు ది డిటెక్టర్. అంటే మనం డయాగ్రామ్ లో చెప్పుకున్నట్టుగా డేటాబేస్ మొత్తం టర్మ్ డిటెక్టర్ కి మనం పాస్ చేస్తున్నాం. దట్ ఈస్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్, random retrieved items are being passed to the detectors. Random retrieved items are passed to the detectors. That is the second step. ఇవి మనకి టోటల్గా టెక్స్ట్ని సర్చ్ చేయడానికి యూజ్ చేసే థింగ్స్. అయితే వీటికి ముందుగా మనకి హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ టెక్స్ట్ సర్చెస్లో ఫైనైట్ ఆటోమేటా అనే కాన్సెప్ట్ని యూజ్ చేసేవాళ్ళం. ఫైనైట్ ఆటోమేటా అంటే మనకి థియరీ ఆఫ్ కాంపిటీషన్లో ఫ్లాట్ సబ్జెక్ట్లో చూసాం కదా, సేమ్ అదే. సో ఇక్కడ యూజ్ చేసే అల్గోరిథమ్స్ ఎలా ఉండేవి అంటే, ఒక లాజికల్ మిషన్ని క్రియేట్ చేసుకుంటూ 5 ఎలిమెంట్స్తో మనం డిఫరెంట్ ఐటమ్స్ని సర్చింగ్ చేసేవాళ్ళం. అవన్నీ మీకు తెలిసినవే. ఇట్ ఈస్ ద కలెక్షన్ ఆఫ్ ఆల్ఫాబెట్స్. దాన్నే మనం మ్యాథమెటికల్ ఫార్మేషన్లో సిగ్మా అని రిప్రజెంట్ చేసేవాళ్ళం, ఇక్కడ ఐ అని రిప్రజెంట్ చేస్తున్నాం. సెట్ ఆఫ్ స్టేట్స్, సెట్ ఆఫ్ ప్రొడక్షన్స్, ఇనీషియల్ స్టేట్ అండ్ సెట్ ఆఫ్ ఫైనల్ స్టేట్. ఫైనల్ స్టేట్స్ అనేవి మనకి 1 ఉండొచ్చు, లేదు మోర్ దాన్ 1 ఉండొచ్చు. సో దానికోసం సెట్ ఆఫ్ ఫైనల్ స్టేట్స్. ఈ ఫైనైట్ ఆటోమేటా యూజ్ చేస్తూ కూడా మనం టెక్స్ట్ సర్చింగ్ పెర్ఫామ్ చేసేవాళ్ళం. బట్ నవేడేస్ కాదు. నవేడేస్ వచ్చేసరికి మనకి డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయి. అవి చాలా ఇంపార్టెంట్ మీ సెమిస్టర్ ఎగ్జామ్స్కి. అది నేను 1 by 1 అల్గోరిథం విత్ ఎగ్జాంపుల్ మీకు అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.